నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం తారక మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి మంత్రం కీలకమైందని యజుర్వేదం చెబుతోంది. మనం దైవానికి చేసుకునే విన్నపాలు మంత్రాలలోని బీజాక్షర శక్తి కారణంగా నేరుగా చేరుతాయన్నది పౌరాణికుల భావన. పూర్వకాలం నుంచి వైదిక మంత్రాలను మూర్తిలోకి దైవత్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం సాంప్రదాయం. మూర్తిలోకి అంటే మన హృదయంలోకి అనే భావార్థమూ ఉంది. మంత్రాలు మౌలికంగా ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాన్నైనా ఓం అక్షరం చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్ర ధ్వని సత్య వ్యక్తీకరణకు కారణమవుతుందని మంత్రోపనిషత్తు వివరిస్తోంది. మంత్రాలన్నింటికీ భిన్నమై మానసాన్ని భక్తికి గురిచేసే మంత్రం తారక మంత్రమని రామ రహస్యోపనిషత్తు తెలుపుతోంది. శ్రీ రామనామమే తారక మంత్రం. తొలుత ఈ మంత్రం శివుడు పార్వతికి ఉపదేశించినట్లు చెబుతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్నదే తారక మంత్రం. యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండాలని పార్వతికి శివుడు చెప్పారట. ధరణిలోని మానవుడి ధన్యత కోసం 2 మంత్రాలు అమేయమైనవని వశిష్ఠుడు దశరథుడితో అంటాడు. ఒకటి ప్రణవం, మరోటి రామశబ్దం. అందుకే వశిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి శ్రీరామ అని నామకరణం చేశారట. అగస్త్యుడు రామ రహస్యోపనిషత్తును హనుమంతుడికి ఉపదేశించారట. స్వయంభువ మన్వంతరంలో మానవులందరి నిజనామం చివర రామ అని ఉండేదట. అలా ఒకరినొకరు పిలుచుకునేందుకు అనుకోకుండానే రామనామం పలికేవారు. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పనిలేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడనేది కథనం. అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరిలోని మా అక్షరం, ఈ 2 జీవాక్షరాలు కలిసి రామ అయిందని పౌరాణికుల వ్యాఖ్య. అలా తారక మంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతుష్టులవుతారట. ఇది ఈ తారక మంత్రం విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా చూసేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్.